భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీరు రామాయణం రాయటానికి దాదాపుగా 8 సంవత్సరాలకు పైగా మీరు పరిశోధన చేశారట. మరి ఆ కాలంలో మీరున్న వృత్తిని, ఉద్యోగాన్ని, సంపాదనను అన్నీ వదిలేసి ఈ రామాయణ పారాయణం చేస్తూ మీరొక గ్రంథం రాయటం, అందులో మీరు పొందిన అనుభవం. అంటే అదే అమ్మా, మేము రామాయణం రాయాలన్న ఆలోచనలో మాకంత లేదు. కానీ ఒకటైతే ఉంది, రామాయణంలోని విలువల్ని ప్రజల దాకా తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉండినామన్నమాట. అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేస్తే మాకు అనిపించింది, మెయిన్ గా ఉద్యోగం చేస్తే కష్టము. మేము ముందు ఏమనుకున్నామంటే ఫుల్ టైం రామాయణాన్ని పెట్టుకునేసి ఫుల్ టైం ఉద్యోగాన్ని పెట్టుకునేసి పార్ట్ టైం రామాయణం పెట్టుకున్నాం. ఒకసారి రామాయణం యొక్క లోతు అవన్నీ చూస్తే దీనికి న్యాయం చేయాలంటే టైం సరిపోదు అని అనిపించింది. అందుకని చెప్పి ఏం చేసామంటే ఉద్యోగాన్ని పార్ట్ టైం పెట్టాము, రామాయణం కూడా పార్ట్ టైం లాగా వచ్చేసింది అనమాట. తర్వాత ఉద్యోగం పార్ట్ టైం అయిపోయింది, రామాయణం ఫుల్ టైం అయిపోయింది. తర్వాత ఉద్యోగాన్ని మొత్తం మానేసి రామాయణమే ఫుల్ టైం అయిపోయింది అనమాట. అంటే ఇది ఏదో అనుకుని తీసుకున్న నిర్ణయం అయితే కాదు. పోను పోను మాకు అనిపించింది, అంటే దీనికి మనం న్యాయం చేయాలి అని అంటే ఈ మాత్రం ఎఫర్ట్ అయినా పెట్టకపోతే మనం కొద్దిపాటి న్యాయం కూడా చేయలేము. ఏదో మనం ముందు అనుకున్నట్టు చిన్న చిన్నగా చేసేద్దాం, పైన చేసేద్దాం అంటే కాదు. ఏంటండి అంతా అని అనొచ్చు మీరు గమనించండి. కొన్ని సంవత్సరాల నుంచి మనందరికీ తెలిసిన విషయం ఏంటనంటే రామాయణం అన్నది పిల్లలకు నేర్పించాలి, మహాభారతం నేర్పించాలి, భాగవతం నేర్పించాలి, భగవద్గీత నేర్పించాలి, పురాణాలు నేర్పించాలి. కానీ ఎలాగా? ఇప్పుడు పిల్లలకు నేర్పించాలనంటే ఇప్పుడు పిల్లల స్థితి ఎలా ఉందనంటే ఇది చదవటం వల్ల వాళ్ళకి ఏంటి లాభం అన్న ఆలోచనలో ఉంది. ఎందుకంటే చుట్టుపక్కలన్నీ ఎగ్జామ్సే కదా. అసలు ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ చదవడానికే టైం సరిపోవట్లేదు. అసలు ఇలాంటి పుస్తకాలు చదవడం అసలు ఆ ఆలోచన కూడా పిల్లలకి రావట్లేదేమో అసలు నాకు తెలిసి. అంటే ఇప్పుడు చదవడం కూడా తగ్గిపోయింది కదా. మరి అలాంటి నేపథ్యంలో మీరు ఇన్ని పుస్తకాలు రాస్తే అది పిల్లలకు చేరుతుందని ఎటువంటి నమ్మకం? మొదటిది మనకున్న ప్రశ్న ఏంటంటే, మనల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళందరూ నేను వీటిని ఆధ్యాత్మిక గ్రంథాలని అనట్లేదు. రామాయణం, మహాభారతం ఆధ్యాత్మికతను చెప్పవా అంటే చెప్తాయి ఆధ్యాత్మికతను కూడా. కానీ మేము పరిశోధన స్టార్ట్ చేసింది రామాయణంలోని, భగవద్గీతలోని మానవీయ కోణం, అంటే హ్యూమన్ డైమెన్షన్, మనిషికి ఏంటి అన్నది మాత్రం చేశామన్నమాట. అయితే అవి టెక్స్ట్ బుక్స్ లా లేవు కాబట్టి అవి విద్యా విధానాల్లో భాగం అవ్వట్లేదు. ఇప్పుడు రామాయణాన్ని మొత్తం తీసుకొని వచ్చి పెడదామని అంటే కొన్ని రాష్ట్రాలు వాళ్ళ నాన్ డీటెయిల్స్ లో పెట్టాయి రామాయణాన్ని. కానీ నాన్ డీటెయిల్ అయ్యేటప్పటికి దాన్ని క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం లేదనమాట, దానిలోని విలువలను గ్రహించాల్సిన అవసరం లేదనమాట. అది కూడా ఒక సైన్స్ టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, సైకాలజీ టెక్స్ట్ బుక్ ఇలాంటివి ఎలా అయితే ఉన్నాయో అలాగ విద్యా విధానంలో భాగమైంది అనుకోండి. మార్కుల కోసం చదవాలా లేదా? డిగ్రీల కోసం చదవాలా లేదా? ఇప్పుడు ఈ రామాయణం మీదే, భగవద్గీత మీదే ఉద్యోగాలు ఉన్నాయంటే ఆ ఉద్యోగాల కోసం చదవాలా లేదా? అంటే మనం ఒక విద్యా వ్యవస్థని తయారు చేయాలి. దీని మీద విద్యా వ్యవస్థలో ఇవి భాగం చేయటం మొదటి మెట్టయితే వీటినే ఒక విద్యా వ్యవస్థ లాగా పెద్దదానిగా తయారు చేయటం మన లక్ష్యం అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనుషులు చదివి తీరతారు. ఒకప్పుడు చదివిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చదవట్లేదనంటే, ఒకప్పుడు ప్రయారిటీ లిస్టులో టాప్ మోస్ట్ ప్రయారిటీ శాస్త్రము, వేదము, ధర్మము ఇవన్నీ ఉన్నాయన్నమాట అందరికీ. ఈ రోజు టాప్ ప్రయారిటీ లిస్ట్ లో ఏముందనంటే, నాకు ఐఐటి జేఈలో ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, లేకపోతే ఎంబీబీఎస్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందో, లేకపోతే లాలో ఫస్ట్ సీట్ వస్తుందో లేదో అని ఒక రేస్ లో మనం ఉన్నాం తప్ప ఇవి ప్రయారిటీ అని తెలియదు. సో మొదటిది ఇవే విద్యా విధానంలో భాగం అవ్వాలి, వీటి మీద విద్యా విధానం ఆధారపడి ఉండాలి అన్న వైపు మనం అడుగులు వేయాలి. మొదటిది. అప్పుడు అందరూ ఖచ్చితంగా చదవాల్సి వస్తుంది. రెండు, మీరన్నట్టు గత కొద్ది రోజులుగా మేము అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే పేరెంట్స్ ఆలోచన తీరు మారుతోంది, పాజిటివ్ సైడ్కి వస్తుంది. పేరెంట్స్ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే కేవలం చదువే కాదు, మా పిల్లలకి కొద్ది రోజుల కిందట మేము ఎలా చూసేవాళ్ళం అంటే స్విమ్మింగ్ నేర్పించాలి, అది నేర్పించాలి, ఇది నేర్పించాలి అన్న ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఎలా ఉందంటే స్విమ్మింగ్ నేర్పించాలి, స్విమ్మింగ్ తో పాటు ఎవరన్నా రామాయణం చెప్పినా, భాగవతం చెప్పినా, భగవద్గీత చెప్పినా వాటిలో కూడా మా పిల్లల్ని జాయిన్ చేయాలి. మా పిల్లలకు కొన్ని విలువలు తెలియాలి, తల్లిదండ్రుల విలువ, మాతృదేవోభవ, పితృదేవోభవ, సమాజము, ప్రకృతి, వీటన్నిటి మీద చేయాలని
చాలా మంది పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంకా ఆ పర్సంటేజ్ పెరగాలి, కానీ పేరెంట్స్ ఆలోచన తీరు కూడా మారుతోంది. 3, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇన్ని పుస్తకాలు, మామూలు పుస్తకాలే చదవట్లేదు, ఇన్ని పుస్తకాలు చదువుతారా అంటే దానికి ఆల్రెడీ చెప్పాను, ఈ పుస్తకాలు విద్యా విధానంలో భాగమైతే తప్పకుండా చదువుతారు. 2, ఈ పుస్తకాలు మనుషులు చదవాలన్న దానికే కాదు, మారుతున్న సమాజానికి, మారుతున్న సమాజం యొక్క అవసరాలకు అనుగుణంగా రామాయణాన్ని మనం అందించగలగాలి. ఇది ఇన్ని కోట్ల మందిలో అందరూ చదువుతారా అని అంటే అందరూ చదవకపోవచ్చు, ఒక్కడు చదివితే చాలు. శ్రద్ధతో ఒక్కడు చదివితే వాడు నెక్స్ట్ తరానికి పాస్ చేస్తాడు, అవునా కదా? మన దాకా రామాయణం ఈ రోజు వరకు ఎలా వచ్చిందనంటే ప్రతి జనరేషన్ లో ఉన్న లక్షలాది మంది, కోట్లాది మంది వల్ల రాలేదు. కానీ ఆ జనరేషన్ లో ఉన్న ఆ 2-3 వ్యక్తులు, ఆ 10 మంది వ్యక్తులు ఆ సమాజానికి ఎలా రామాయణం అవసరమో ఆ విధంగా అందించారు, అవునా కాదు? సో మన ప్రయత్నం ఎలా ఉండాలనంటే ఒకరు కాదు, 100 మంది, 1000 మంది రామాయణాలు రాయాలి. వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఒకరికి పాట రూపంలో ఇష్టం ఉంటుంది, ఒకరికి నృత్యం రూపంలో ఇష్టం ఉంటుంది, ఒకరికి స్టోరీ రూపంలో ఇష్టం ఉంటుంది, అవునా కదా? సో మేము అనుకున్న ప్లాన్ ఇదనమాట. సో ఈ విధంగా మనము ఈ రామాయణంలో నుంచి తయారైన విద్యా విధానాన్ని మేము రాసిన పుస్తకాలని అవి పుస్తకాలు అని అనం అనమాట, విద్యా విధానాలు అంటాం, పెడగాయికల్ స్ట్రక్చర్స్ అని అంటాం అనమాట. అవి మనం సమాజానికి ఇచ్చి దాంట్లో పిల్లలని, ఇగో నీకు నాట్య రూపంలో రామాయణం చేయాలనుందా, చెయ్యి. నీకు సంగీతం పరంగా రామాయణమా, చెయ్యి. నీకు ఒక సినిమా లాగానా, చెయ్యి. నువ్వు ఒక మీడియా పర్సన్ లా తయారవుతావా, చెయ్యి. నువ్వు ఏ విధంగా చూసినా రామాయణాన్ని ప్రచారం చేయటం, రామాయణాన్ని తెలుసుకోవటం, రామాయణాన్ని ఆచరించటం చేయొచ్చు. నీ టేస్ట్ని బట్టి నువ్వు చెయ్యి. ఇలా బాగుంటుంది కదా. For more videos like this, subscribe Big TV channel.